అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. చీపురుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. చీపురుపల్లిలో వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పోలీసులు అడ్డుకున్నారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. నిరసనకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం పట్ల బొత్స అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సీ అక్రమాలపై గత కొద్ది రోజులుగా వైసీపీ ఆందోళన చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొనిందని చెప్పాలి. రాష్ట్రంలో మెగా డిఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి భారీ అవకతవకలు అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టినటువంటి భారీ నిరసన ర్యాలీని పోలీసులు అయితే అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు, అలాగే శాసన మండలి విపక్ష నేతగా ఉన్నారు, ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆందోళనలకు సంబంధించి మద్దతు ఇవ్వడానికి వెళుతూ ఉంటే ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడం కూడా ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి బొత్స తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ర్యాలీలో కూడా ఆందోళనలో మేము పాల్గొనకూడదా, ప్రజాస్వామ్యంలో దానికి సంబంధించి చట్ట వ్యతిరేక కార్యకలాపం కింద ఏమైనా ఉందా అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా, ప్రజల పక్షాన పోరాటాలు చేయనివ్వకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? ఇది బొత్స సత్యనారాయణ చేసినటువంటి కామెంట్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చీపురుపల్లిలో నెలకొన్నటువంటి ఉద్రిక్తతకు సంబంధించి ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? వైఎస్ఆర్సీపీ బలంగా ప్రజల్లోకి వెళ్తూ ఉండడం కూడా కూటమి ప్రభుత్వం సహించలేక నేపథ్యంలో పోలీసులను అడ్డు పెట్టుకుని అడ్డుకోవడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలని నిర్వీర్యం చేయడం కావచ్చు చేస్తోందనేది వైసీపీ చేస్తున్నటువంటి ప్రధాన విమర్శ. ఏంటి, ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? డిఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తుంది. గత కొద్ది రోజులుగా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ఒకవైపు వైసీపీ నిరసనలు, దీక్షలు కొనసాగిస్తుంది, మరోపక్క రిలే నిరాహార దీక్షలు పిలిపించింది. ఇప్పటికే డిఎస్సీ అక్రమాల పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మరోపక్క బొత్స సత్యనారాయణ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. శాసన మండలి వ్యవహారాలను ఆయన శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పరిస్థితులు ఉంది. అలాంటి బొత్స సత్యనారాయణ తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. రిలే నిరాహార దీక్షలను పరామర్శించడానికి ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను పరామర్శించి వెళ్తున్న సమయంలో శాసన మండలి చైర్మన్ గా, అటు ప్రోటోకాల్ ఉన్న నేతగా బొత్స సత్యనారాయణ పేరుంది. అయితే బొత్స సత్యనారాయణ అడ్డుకోవడం, ఒకంత నేరుగా పోలీసులు అడ్డుకోవడం, ఆయన్ను కట్టడి చేయడం కూడా బొత్స సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. తనకు ప్రోటోకాల్ ఉంది, తను శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నాను, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, మరోపక్క గతంలో కాంగ్రెస్ లో కూడా ఆయన అత్యంత సీనియర్ నాయకుడు, పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన నేపథ్యం ఉంది. అలాంటి నేత తన నియోజకవర్గంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలను సందర్శించడానికి ఆయన వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన చీపురుపల్లిలో రిలే నిరాహార దీక్షలకు వెళ్ళకోకుండా ఆయన్ను అక్కడ నుంచి వేరే చోటుకి తరలించే ఏర్పాట్లు చేయడం కూడా ఒక ఇంత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఈ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, ఈ 3వ సంవత్సరం మొదలైన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో అటు కూటమి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను వైఎస్ఆర్సీపీ యాక్టివ్ గా స్పందిస్తుంది. ఒక డిఎస్సీ అక్రమాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యల పైన కూడా వైఎస్ఆర్సీపీ విస్తృతమైన పోరాటాలు చేస్తుంది. ఒకవైపు ఆక్వా రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, ఆయా జిల్లాల్లో గిట్టుబాటు ధరగా రైతుల ఆత్మహత్యలపై కావచ్చు, కలెక్టరేట్లు ముట్టడించడం కావచ్చు, ప్రతి ఒక్క అంశం పైన ప్రధానంగా ప్రతిపక్షం స్పందిస్తుంది. ప్రతిపక్షం స్పందించడంతో ఒకంత అధికార పార్టీలో అసహనం మొదలైందా అనే ఒక చర్చ మొదలైన నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రధానంగా అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో, అటు శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, ఇటు వైజాగ్ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఏదైతే డిఎస్సీ రిలే నిరాహార దీక్షలను సందర్శిస్తున్న శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్సాను అడ్డుకోవడంతో ఒకంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే చీపురుపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బొత్స సత్యనారాయణను అడ్డుకోవడం, బొత్స ఆగ్రహం వ్యక్తం చేయడం, పోలీసులు సర్దుబాటు చేయడం, ఈ మొత్తం వ్యవహారాలన్నీ ఇటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా జరుగుతున్న డిఎస్సీ రిలే నిరాహార దీక్షలు ఏవైతే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఇప్పటికే వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు, మరోవైపు సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుతున్నారు, మరోపక్క ఇటు ప్రధానమంత్రి మోడీకి నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన నేపథ్యం.
ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమిని ఒకంత అభద్రతా భావంలోకి నెట్టడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నాయని ఒక జోరుగా ప్రచారం జరుగుతూ మరోపక్క జగన్ స్పందించిన తర్వాతనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అవుతాయంటూ ఇప్పటికే ఒకంత ఒక పాజిటివ్ వైపు బదులైందనే చర్చ జనాల నుంచి వస్తుంది మరి. ఎస్, వైసీపీ నేతల్ని నిరంతరం అంటే ప్రజా సమస్యలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర నాయకుల విషయంలో కూడా వారి కార్యకర్తల్ని అనుచరులని టార్గెట్ చేయడం కావచ్చు, మనం చింతాడ రవికుమార్ విషయంలో కూడా చూసాం. కానీ ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి వైఖరి ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఆందోళన లేదు. ఈ నేపథ్యంలో విపక్ష నేత ఆ ఆందోళన కార్యక్రమానికి హాజరవడం, దీనికి సంబంధించి అక్కడ ఉండేటువంటి దానికి సంబంధించి స్పందన కూడా ఎక్కువగా రావడం కూడా చూసి కూటమి ప్రభుత్వం ఓర్చుకోలేకపోతుంది అనేటువంటి రీతిలో చేస్తున్నటువంటి కామెంట్స్ వైఎస్ఆర్సీపీ, దాన్ని ఎలా చూడాలంటారు? రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే పలు ప్రజా కార్యక్రమాలమైన ఆందోళన నిర్వహిస్తుంది. ఏవైతే డిఎస్సీ అక్రమాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలు, పొగాకు రైతుల సమస్యలు, ఆక్వా రైతుల సమస్యలు, మరోపక్క ఏవైతే ఉద్యోగుల సమస్యలు, మరోపక్క కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, మరోపక్క అంగన్వాడీ ఆశా కార్యకర్తల సమస్యలు, ఇలా వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ఇటు ప్రైవేట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా నిరసన వ్యక్తం చేసింది. అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, ఆశా కార్యకర్తలు కావచ్చు, విజయవాడలో భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. మరోపక్క అంగన్వాడీలకు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఇప్పటికే నారా లోకేష్ నిలదీసే ప్రయత్నం చేశారు. ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల పైన వైఎస్ఆర్సీపీ అధ్యయనం చేయడమే కాకుండా పోరాటం చేస్తుంది. మరోపక్క తాడేపల్లిలో జగన్ నివాసానికి ఇప్పటికి సమస్యలతో భారీ స్థాయిలో ప్రజలు పోటెత్తిన నేపథ్యంలో మరోపక్క ఇటు కూటమి చర్యలు తీసుకోవడం లేదు. ఏవైతే అక్రమాలు జరిగాయంటూ, డిఎస్సీ అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల ఆందోళన కొనసాగుతున్నాయి. మరోపక్క కోర్టులు ఆశ్రయించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కూటమి ఎక్కడ కూడా ఏవైతే తన మంత్రి పదవికి రాజీనామా చేయమని ఇప్పటికే నారా లోకేష్ డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క సిబిఐ ఎంక్వైరీ కోరుతున్నారు. ఇలా వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా వరుస కార్యక్రమాలు పిలిపించారు. డిఎస్సీ ఆందోళనలు, మరోపక్క రిలే నిరాహార దీక్షలు, వరుసగా నియోజకవర్గాల్లో దాదాపు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు వస్తాయి. ఇలాంటి నేపథ్యంలోనే అటు శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణను తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో అడ్డుకోవడం, అక్కడ ఒకంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తాయి. పోలీసులు ఏదైతే ఇటు వైఎస్ఆర్సీపీ నేతలను కార్యకర్తలను చెదరగొట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడైతే ఉద్రిక్త పరిస్థితి తగ్గాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుంది. మరోపక్క ఏవైతే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఒకవైపు, మరోపక్క సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే ఇప్పటికీ కోర్టులు ఆశ్రయించిన పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ డిఎస్సీ ఉద్యమం ఎలా మలుపు తిరుగుతుందనేది వేచి చూడాలి. ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ అక్రమాలపై ఆందోళన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా చీపురుపల్లిలో నిరసన ర్యాలీ చేపట్టేందుకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఉద్యమం ఉదయం నుంచే స్థానిక కార్యాలయాల వద్దకు, ప్రధాన వీధులకు వందలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అయితే నిరుద్యోగ యువకులు భారీగా చేరుకోవడం కావచ్చు. అయితే ముందస్తు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు చీపురుపల్లి పట్టణమంతా భారీగా బలగాలను మోహరించడం, ర్యాలీకి ముందస్తు అనుమతి లేదంటూ కూడా ప్రధాన కూడళ్ల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను దిగ్బంధించడం కూడా ఒకంత సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ర్యాలీని ప్రారంభించేందుకు ముందుకు రాగానే డిఎస్పీ నేతృత్వంలో ఉన్నటువంటి పోలీసు బృందాలు ఆయన వెంట ఉన్నటువంటి ముఖ్య నాయకులను కూడా అడ్డుకోవడం ఒకంత ఉద్రిక్తకరంగా మారింది. ముందుకు సాగడానికి వీల్లేదు, ప్రదర్శన నిలిపివేయాలి, ఇది పోలీసులు చెప్పినటువంటి మాట. ఈ నేపథ్యంలో అక్కడ ఒకంత ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ కూడా బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి తమను పోలీసులు అడ్డుకోవడం పట్ల బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, పోలీసులతో నేరుగా వాగ్వాదానికి దిగడం కూడా ఒకంత సంచలనంగా మారింది. ఆయన ప్రతిపక్షాలకు నిరసన తెలిపే ప్రాథమిక హక్కు కూడా లేకుండా చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని కూడా ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం తన వైఫల్యాలను, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోంది, ఇది ఆయన చేసినటువంటి కీలక కామెంట్. అలాగే విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోం, ప్రభుత్వం ఎంతగా అణిచివేయాలని చూసినా ప్రజల తరపున మా పోరాటం ఆగేది లేదంటూ కూడా బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. డైరెక్ట్ గా
వితౌట్ ఎగ్జామినేషన్ రాయి ఏదైతే కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక పోరాటాన్ని కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో